వాళ్ళేమో మా అబ్బాయిని అనడానికి వీళ్ళెవరు, మేము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం, చదివినా చదవకపోయినా మీరేమంటానికి వీల్లేదు అని గొడవ చేస్తున్నారండి. ఎలా వేగేదండి వీళ్ళతో? ఈ రోజు మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అండి? ఇంట్లో చెప్పకుండా ఫోన్ స్కూల్కి తెచ్చేసాడండి. వాడు కాకుండా మిగతా అందరి పిల్లలకి ఆ ఫోన్ చూపిస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారండి. నేను ఎలా అల్లరి చేస్తున్నారేంటి అని చూస్తే ఆ పిల్లవాడి చేతిలో ఫోన్ కనబడింది. నేను కోపంతో, ఎంత ధైర్యం నీకు, స్కూల్కి ఫోన్ తేవడం తప్పని తెలియదా? అదే కాకుండా అందరికీ చూపిస్తూ ప్రదర్శిస్తున్నావా గొప్పగా అని చివాట్లు పెట్టానండి. అంతే, వాడు నా వెంట సీరియస్గా చూస్తూ, అదేమిటండి కొట్టే తప్పు కాదు కానీ నేను తెస్తే తప్పేముందండి అని ఎదురు సమాధానం చెబుతుంటే నేను కోపంతో మా ప్రిన్సిపల్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాను. మా ప్రిన్సిపల్ గారికి క్లాస్లో జరిగిందంతా చెప్పాను. ఆయన వాళ్ళ తల్లిదండ్రుల్ని ఫోన్ చేసి పిలిపించారు. ఆ తల్లిదండ్రులు మొన్నలో తెలిసాయండి. ఇంత చిన్న విషయాన్ని అంతరాధాంతం చేస్తున్నారండి. చిన్న పిల్లవాడు
ఏదో సరదాగా తప్పేముందండి అని వాళ్ళ ముందు పెట్టేసి జాజిరి జాజిరి జాజిరే ఓయమ్మ జాజిరి జాజిరి జాజిరే ఓయమ్మ జాజిర నాడు రావే రాగమ్మ జాజిర నాడు రావే రాగమ్మ జాజి పూల చెట్ల కింద ఓయమ్మ జాజి పూల చెట్ల కింద ఓయమ్మ రావుర దివేల దాకా రాగమ్మ రావుర దివేల దాకా రాగమ్మ ఎదగాను నేను కలిసి ఓయమ్మ తాము నాటాలాడు రావే రాగమ్మ ఎదగాను కామునాటాలాడుకోని ఓయమ్మ హోలీ పాటలు ఆడుదామే రమమ్మ జాజిరి జాజిరే ఓయమ్మ జాజిరి జాజిరి జాజిరే ఓయమ్మ జాజిరి జాజిరి జాజిరే ఓయమ్మ జాజిరాడాడుదామే రమమ్మ వెన్నెలమ్మ పూసికాయంగా కొమ్మల్లో కోయిలమ్మ లేచి పూయంగా వెన్నెలమ్మ పూసికాయంగా కొమ్మల్లో కోయిలమ్మ లేచి పూయంగా పల్లె పట్టులంత చిందులు వేయంగా గల్లు గల్లు నా కళ్ళ గజ్జలు మోగంగా పల్లె పట్టులంత చిందులు వేయంగా గల్లు గల్లు నా కళ్ళ గజ్జలు మోగంగా ఊటిలోని పూవలన్నీ నిప్పుడయగరంగా నిండిలోని తారలన్నీ పొంగి చూడంగా ఊటిలోని పూవలన్నీ నిప్పుడయగరంగా నిండిలోని తారలన్నీ పొంగి చూడంగా జాజిరి జాజిరి జాజిరే రోయమ్మ జాజిరి జాజిరి జాజిరే రోయమ్మ జాజిర నాడు రావే రాగమ్మ జాజిర నాడు రావే రాగమ్మ ఆటలతో ఊరువాడ ఊయలలు గంగా ఊయల నేలకటులై జరుగులు వేయంగా
పాటలతో తోడువాడ ఊయలంగా ఊయలనే రక్షకులై రంగులు చేయంగా కలుగులతో కల్లేకను విందులు చేయంగా రమికల్ని పర్వతించి ముసిపోవంగా కలుగులతో కల్లేకను విందులు చేయంగా రమికల్ని పర్వతించి ముసిపోవాయికంగా పండగ చేయంగా అల్లాని మాకు తెలివే చేయంగా పాడవాడంగా పండగ చేయంగా జాజిరి జాజిరి జాజిరే పోయమ్మ జాజిరి జాజిరి జాజిరే పోయమ్మ అరే జాజిరి రాడు రాడే రాడమ్మ జాజిరి రాడు రాడే రాడమ్మ సెలయేటి నీటిలోన సానాలే ఆడుదాం సానాలా ఆడుకుంట సానాలే ఆడుదాం సెలయేటి నీటిలోన సానాలే ఆడుదాం సానాలా ఆడుకుంట సానాలే ఆడుదాం పల్లె వెంకి పాటలనే ప్రతిరోజు పాడుదాము చిలకా కోరికలలా జంటగా కలిసిందాము పల్లె వెంకి పాటలనే ప్రతిరోజు పాడుదాము చిలకా కోరికలలా జంటగా కలిసిందాము జానపద పాటలంటే గంతులేసి ఆడుదాము జాగిరి జాగీరంటూ కోలాటమాడుదాము జానపద పాటలంటే గంతులేసి ఆడుదాము జాగిరి జాగీరంటూ కోలాటమాడుదాము జాగిరి జాగిరి జాగిరే రోయమ్మ జాగిరి జాగిరి జాగిరే రోయమ్మ జాగిర కాలాడు రామే రారమ్మ జాగిర కాలాడు రామే రారమ్మ అది పూల చెట్ల కింద రోయమ్మ పూల చెట్ల కింద రోయమ్మ జాగిర దివ్యన దాకా రారమ్మ జాగిర దివ్యన దాకా చెప్పింది చదివి పట్టులో ఉన్నది చదివి మొత్తం అంతా డిసైడ్ చేసుకుని చదువుకుని మంచిగా ర్యాంక్ తెచ్చుకోకుండా సోషల్ మీడియాలో మోడల్ పేపర్ చూసి చదివేసినంత మాత్రం నేను వచ్చేస్తానండి. అప్పుడు మీరు ఎలా అంటారు? సోషల్ మీడియా ఇది మన మైండ్ సెట్ బట్టి ఉండదు. కానీ ముందు ఎర్లీ డేస్ లో ఈ ప్రెసెంట్ డేస్ లోకి కంపేర్ చేసుకుంటే కనుక మన డేస్ అనేవి చాలా ఈ కాలం పిల్లలు చాలా బ్యాడ్గా ఉన్నాయి. అప్పుడు సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేసుకుంటారని చాలా బ్యాడ్గా యూజ్ చేస్తారు కదా. వ్యవహరిస్తారు. మీరందరూ చక్కగా ఆయన చాలా మంచి సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. మంచి నాలెడ్జ్ Square root of 1 minus square root of 1. 2. Square root of 1 minus square root of 1. It has it. In terms of how many answers plus 3. Very good. 18. 0. 2. Minus 2. Come. Fast. Good. Come on, fast. ఈ పేరు ఈ స్కూల్ పేరు చెప్పి ఆన్సర్. My name is Orienta Maida and come from Sioni English Medium School. Answer is 0, -2 and 2.
more question, audience. Okay, how many times can you subtract 50 from 45? 45 లో నుంచి 15 ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేయగలము? Why one? How? Why one? విద్య వ్యాపిస్తేనే వ్యవస్థ మారుతుందని, కానీ నేటి రోజుల్లో అది తప్పు. మళ్ళీ ఒకసారి అదే తిరిగి చెప్తున్నాను. ప్రజల్లోకి తెలుగు యొక్క గొప్పతనం వ్యాపిస్తేనే నీ సంఘం బాగుపడుతుంది. నేను ఆంగ్లానికి వ్యతిరేకం కాదు, కానీ ఆంగ్లం అనే మత్తులో మనం మన కన్న తల్లిని మర్చిపోతున్నామని చెప్తున్నాను. చివరిగా, ముక్కోటి బలగమై ఒక్కటై నువ్వుంటే, ముక్కోటి బలగమై ఒక్కటై నువ్వుంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది, ఇరుగు పొరుగులోన ఊరి పేరుంటాది. తల్లి ఒక్కటే నీకు తెలుగోడా, సవతి బిడ్డల పోరు మనకేలా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘన కీర్తి కలగోడా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘన కీర్తి కలగోడా. కీర్తి కలగోడా, కీర్తి కలగోడా. జై తెలుగు తల్లి. రక్షించలేడు. ఇప్పుడు మీరు నా కట్టు బానిసలు. నా నుండి రక్షించడం ఎవ్వరి తరం కాదు. నాకు చావు లేదు. పంచలారా ఏడవండి, బాగా ఏడవండి. ఈ ఏడుపులే నా సంతోషం, ఈ ఏడుపులే నా ఆనందం. థ్యాంక్ యూ. Number 307. All of you, my name is C-section. బాగ్రాలపై మనసు బాపీజము ఉగ్రాల చూడవలదే. గగన పాతాల లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మృక్కవలదే. ఏ దేశమైనా నా దేశము జబడి సంభ్రమాశ్చర్యాల గలగవలదే. హాయ్ హాయ్ ఘటోత్కచ, జై హాయ్ ఘటోత్కచ అని దేవగురుడే కొనియాడవలదే. నేనే ఈ గురువినల్లా సాధించవలదే. నేనే ఐశ్వర్యమల్లా సాధించవలదే. నేనే మన బంధుస్థితులకు గణతలన్నీ కట్టదొచ్చి మన కీర్తిని పట్టవలదే. ఎరంబో ఎరంబో Today my team is Santa Girl. I'm proud girl child. She wanted is not paying attention. She is equal to 10 cents. I will tell a poem about it. Let me live, let me bloom, let me shine like a beautiful moon. Let me come out and see this. Don't stop. Let me fly like a beautiful bird. Don't be so cute and all selfish. Let me feel like
like a colorful fish. And listen to my sleep. Let me fulfill my wishes and dreams. I'm so fascinated. Move my body back and forth. Move my body back and forth. Move my body back and ఏంటన్నా అవేరా మరమరాలు తింటే పొట్టలకి మెత్తగా జారుకుంటాయి. చాలు నోరు ముయ్యండి. మీరు మీ తిండి తెలివితేటలు. వనరులు అంటే ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, ఎండ, వెన్నెల, కొండ, గుహలు, చెట్లు ఇవన్నీ. అవునా? మీకు చెప్పి చెప్పి అలసిపోయాను. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా? ఆకలి అవుతుంది. ఉన్నాయన్నా? ఇంకో సంవత్సరం పానీపూరి తెప్పించమంటావా అన్న? ఇంకా వేడిగా నిప్పుల్లో కాల్చి చికెన్ కూడా ఉందన్నా. అబ్బబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా అవి మన ముందుంటే ఆహా. కానీ నా దగ్గర మాత్రం ఒక రెస్పెక్ట్ మాత్రమే ఉందన్నో. ప్రకృతిలో భాగమైన మనిషి శరీరాన్ని కూడా పాడు చేస్తున్నారే. అది మీ శరీరమే కదరా. ఎందుకలా పాడు చేసుకుంటారు చెత్త తింటూ? ఎప్పుడైనా పానీపూరి తిన్నావా అన్నా? ఆ బండి ముందు నుంచి వెళ్తుంటేనే ఆ వాసన మనల్ని రారమ్మంటుంది. అది రమ్మని పిలిస్తే జీవుడు బయటకు పోతానంటాడు. అయ్యో అదేంటన్నా? మరి ఏం తినాలి? గడ్డి తిని బతకాలా? అర్థమయ్యేలా చెప్పు. చెబుతాను రా, వినండి. వినరా భారత వీర కుమార విషయం చెబుతాను. వినరా భారత వీర కుమార విషయం చెబుతాను. ఆనాటి రోజులేరా అమ్మమ్మలేవి. మంచి చెడ్డ చెప్పే వారే లేరురా. బలం లేని తిండి, బలం లేని జీవులు. అయ్యో మరి ఏంటినా? అర్థమయ్యేలా చెప్పు. చెబుతాను రా, వినండి. వినరా భారత వీర కుమార విషయం చెబుతాను. వినరా భారత వీర కుమార విషయం చెబుతాను. నున్నని మినప సున్నుండలు, బెల్లం వేరుశనగ ఉండలు, ఉండ్రాలు, గారెలు, బూరెలు, అరిసెలు, దద్దోజనం, పెరుగన్నం, కరకచ్చం, ఆవకాయ, ఊరగాయలు, పులుసులు, ఖర్జూరం, గింజలు, మొలకలు ఇవిను దంపుడు బియ్యము. పానీపూరి వద్దు, పరమాన్నమే ముద్దు. బిర్యానీ వద్దు, పులిహారే ముద్దు. ఇవి ఏ కొట్లో ఎక్కడ దొరుకుతాయన్నా? ఇదండి పరిస్థితి. ఒకప్పుడు ఇళ్లలో తయారు చేసుకునేవి ఇప్పుడు స్వీట్ షాప్స్ లో అమ్ముతున్నారు కొన్ని. మరి ఇవి రుచిగా ఉంటాయా అన్నా? బంగాళదుంపలు, అవే బంగాళదుంప చిప్స్ ఉండవా అన్నా? మన వంటలో భాగం కాదు. ఆ స్పానిష్ వర్తకులు తెచ్చిన దరిద్రం రావి. అయ్యో ఏంటన్నా? అర్థమయ్యేలా చెప్పు. చెబుతాను రా, వినండి. వినరా భారత వీర కుమార విషయం చెబుతాను. వినరా భారత వీర కుమార విషయం చెబుతాను. ఆరోగ్యమైన తాజా కూరగాయలు, పండ్లు తినండి. ఆరోగ్యంగా ఉండండి. ప్రకృతిని పరిరక్షించండి. అయ్యో ఏంటా చెప్తాం? ఆకాశం కింద పడిపోయిందేమోరా. కాదురా, అది రష్యా ఉక్రెయిన్ పై వేసిన బాంబు, లేదా ఇజ్రాయెల్ గాజాపై వేసిన బాంబు అయి ఉండొచ్చు. ఇదేంటన్నా ఇంత చిన్నగా చెప్తున్నావు? ఏరా నువ్వు ఇంకా అలా కొట్టుకుంటూనే కూర్చుంటావు? పద, బతికితే బలిసాటనే తిని బతకొచ్చు. నువ్వు జరగన్నా పదేది కొచ్చు. ఎందుకు ఆగుతున్నావు అన్నా? ఎక్కడికి పోతావురా? తిన్నగా ఆకాశంలోకి. నిజమే, ఎక్కడా తప్పించుకోలేమురా. యుద్ధం వల్ల లేక యుద్ధం వల్ల జరిగిన నష్టం వల్ల ప్రకృతి నరకం అనుభవిస్తోంది. అది తిరిగి మనపైనే తిరగబడుతుంది. మనం ఎంత శాంతి శాంతి అన్నా
శాంతి లేదురా ఈ ప్రపంచంలో. శాంతి ఎవరన్నా? బాబు ఎవరు నాకు కూడా తెలీదే. శాంతి అంటే నెమ్మదిరా. ఓహో, నేను ఇంకా అది అమ్మాయి పేరు అనుకున్నానన్నా. అది కూడా నాకు తెలీదు. ప్రతి దేశం మరొక దేశాన్ని ఆక్రమించాలనే కోరిక వదిలి సర్వమానవ స్వప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి. మానవులంతా సమానమంటూ సమతా మమతలు పెంచాలి. సమతానా? ఈ సమతా మమత ఎవరో కూడా నాకు తెలీదు. అదే కదా. మట్టి బుర్రలారా, సమతా మమత అంటే ప్రేమానురాగాలురా. ఓహో, నేను ఇంకా అవి అమ్మాయిల పేర్లు అనుకున్నానన్నా. అలాగే అనుకున్నానన్నా. అలా అనుకున్నారా? ఇలా రండి చెప్పన్నా. మీరేదో అర్థం చేసుకుంటారని అనుకోవడం నాది తప్పు. తెలిసిపోయిందా అన్నా? శాంతి నెలకొల్పాలి. నిజమే అన్నా, ఈ రోజు నీ మూలంగా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. చాలానే నేర్చుకున్నామన్నా. పిల్లలారా, పెద్దలారా, అమ్మల్లారా, అయ్యల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, మేము ఇప్పటి వరకు చెప్పిందంతా విన్నారు కదా. జ్ఞాపించుకోండమ్మా. మనమంతా శాంతిని పాటిస్తూ అన్ని కాపాడుకుందాం. జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై హింద్. అందరికీ ధన్యవాదాలండి. Nice. Thank you. ఫస్ట్ మనం చిన్న చిన్న చీట్స్ కోడ్లను తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత వాటికి ఫుడ్ కింద బియ్యం అవన్నీ వేస్తాం. అవి తిన్న తర్వాత అది రిలీజ్ చేసిన వేస్ట్ వాటర్లో పట్టింది. వాటర్లో పడిన తర్వాత అది ఒక బ్యాక్టీరియా కింద ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియాని చిన్న చిన్న ఫిషెస్ తింటాయి. అలా న్యాచురల్ అండ్ ఆర్గానిక్గా ఎలా పెంచాలి అని ఈ ప్రాజెక్ట్ మేము ఎందుకు తీసుకున్నామంటే ప్రస్తుతం ప్లాస్టిక్ రైస్ నాన్ ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువైపోతున్నాయి. అవన్నీ తగ్గించి ఈ ప్రాజెక్ట్ ఇంకా డెవలప్ అవ్వాలని మేము ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాం.
నైస్ బాగుందమ్మా. Means a group of hormones that break down food into nutrients the body uses for growth, energy, and tissue repairs. It starts from mouth and it enters into the esophagus. It enters into the stomach, pancreas, and enters into the small intestine and large intestine. It comes out with the help of anus. నైస్. వేరు నవ్యాంతరాలు కలిగిన కుంభాకార కటకాలు, 2 ప్లాస్టిక్ క్లిప్పులు, ఒక పెన్సిల్, ఒక గాజు గ్లాస్ అండ్ ఒక స్లైడ్. తయారు చేసే విధానం: ముందుగా గ్లాసులో మట్టి వేయాలి. వేసిన తర్వాత పెన్సిల్కు 2 కుంభాకార కటకాలకు పెన్సిల్కు అమర్చాలి. ఇది తీసుకొని వెళ్ళి మట్టిలో అమర్చాలి. దీన్ని ఇప్పుడు స్లైడ్ పై తోటకూర ముక్కల నుంచి గోవరిలో నుంచి బోటిల్స్ తీసి ఈ స్లైడ్ మీద పెడితే ఇప్పుడు కుంభకార కటకాలు క్రింది భాగంలో స్లైడ్ను పెట్టాలి. ఇప్పుడు చిన్నవి పెద్దవిగా కనిపిస్తాయి. 1890లో కాంపౌండ్ మైక్రోస్కోప్ను జగారిస్ జాన్సన్ కనుగొన్నారు. హ్యూమన్ బర్డ్స్ లో 3వ తరగతి చదువుతున్నాను. మన అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా, ఎందుకు అలా అంటామో నేను మీకు వివరిస్తాను. మనం తినే ప్రతి అన్నం ముద్ద వెనుక ఎంతో మంది శ్రమ, కృషి ఉంది. విత్తు వేసిన దగ్గర నుండి మనం తినే అన్నంలా తయారవడానికి ఎన్నో ప్రక్రియలు, రూపాంతరాలు ఉంటాయి. కాబట్టి మన అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. రైతు వ్యవసాయం చేసే విధానం: విత్తనాలు నానబెట్టడం. విత్తనాలు 3 రోజుల ముందు నానబెట్టారు. విత్తనాలు చల్లడం: ముందు పొలం దున్ని విత్తనాలు పొలంలో చల్లుతారు. నారుమడి: చల్లిన విత్తనాలు మొలకలు వచ్చేది పచ్చని పైరుగా అందంగా కనబడుతుంది. దానినే నారుమడి అంటారు. నాట్లు వేయడం: నారుమడి మూడలు పెరిగిన తర్వాత పైరును తీసి దానిని పొలమంతా అక్కడక్కడ నాటుతారు. దానినే నాట్లు వేయడం అంటారు. కొలుపు తీయడం: మరి పైరు బాగా పెరిగిన తర్వాత వాటిలో చిన్న చిన్న కొలుపు మొక్కలు రావటం వల్ల సారమంతా కొలుపు మొక్కలు తీసుకుంటాయి. అందువల్ల వీటిని తీసివేయాలి. పంట పండటం: మొలకెత్తిన వారి పైరు పచ్చదనం నుండి పసుపు రంగులోకి మారుతుంది. అలా మారిన పైరును పంట పండటం అంటారు. కోత కోయడం: పంట పండిన తర్వాత పైరును కోసి కట్టలు కడతారు. కుప్పలు నూర్చటం: కట్టలుగా కట్టిన పైరును ట్రాక్టర్లతో దున్ని చివరిని తీసి బస్తాలలో నింపుతారు. ఈ విధంగా రైతు మనం తినే ఆహారాన్ని ఎంతో శ్రమపడి పండిస్తారు. అందుకే రైతులు మన దేశానికి వెన్నెముక వంటి వారు అని అంటాము. ఏది లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. కాబట్టి మన అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది అని కూడా అంటారు. ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఏది దానం చేసినా సంతృప్తిగా చాలు అన్నారు. కానీ అన్నాన్ని దానం చేసినప్పుడు కడుపు నిండిన తర్వాత సంతృప్తి చెంది అన్నదాత సుఖీభావాన్ని దీవిస్తారు. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది. ధన్యవాదాలు. సూపర్, నైస్ జాబ్. ఇప్పుడు ఓకేనా? స్విట్జర్లాండ్ కామన్స్ బి ఏ నో నో మనము మన కంట్రీ గురించి మాట్లాడుతున్నాం. అయిపోయింది కొంచెం. Gurgaon is the right answer. Gurgaon. Right, Gurgaon. Corona say it is the first dash plant in India. Nuclear. Right. So, legal start. Where is Kempagoda Airport? Please. మీరు అడుగుతున్నాను కదా నేను. అంతే మీరు మాట్లాడితే మీరు Where is Kempagoda
8. Last, definitely last. Sorry. Mic, please. Sorry. Regular, right answer. Next question to Team C. Team C. Where is Dr. Baba Saheb Ambedkar Airport? No. No. Nagpur is the right answer. Nagpur is the right answer. TB. Please, you will travel the appeal. Please maintain. Relax. Goa is the right answer. That's question to team. 5 marks and that question to team. Where is Veer Savarkar Airport? No. You can see. No. B. Okay. No. B. Okay. Hanuman. Both well. Okay. Okay, that's it. Both well. Audience. People. Veer Savarkar ఎందుకు famous? Both well ఎందుకు అక్కడ పెట్టారు? వాకేం ఆడుకుంటాను. అమ్మా నాకివ్వవా ఫోను, నేను రైమ్స్ చూస్తాను. ఉండండి రా, అస్తమాను ఫోన్ పోయి చదువుకోండి వెళ్ళండి. అమ్మ ఇస్తావా లేదా? ఏడవకమ్మా ఏడవ, మరి తప్పు కదా. అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. ఎందుకురా, చక్కగా మన పొలం తిరిగి గోదావరి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం పదండి. పల్లెటూరి
మాడుకున్నావే కోయిలలా మారే గోదారి గలగల నవ్వే గోదారి చుట్టూ పొలమాది విరముల చూడవే చిన్నారి చెరుగట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు మరిగట్టి మొక్కులు వయ్యారి నడకలు ఎక్కి బామల చిత్తుళ్ళు చెరుగట్టు మీద తుమ్మ చెట్టు కింద తుర్రుమన్నాయే తూనిగలు మరిగట్టి మొక్కులు వయ్యారి నడకలు ఎక్కి బామల చిత్తుళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నావే చంపాలకున్న మామిడి తోటలలో మనం ఆడుకున్నావే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నావే చంపాలకున్న మామిడి తోటలలో మనం ఆడుకున్నావే కోయిలల పూర్వకాలం నుండి భారతదేశ కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు వేడుకే. పిల్లల పెరుగుదలకు గొప్ప పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం మాత్రమే. ఉమ్మడి కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలు ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం లాంటి వాటితో బాధపడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్నీ పంచుకోవడానికి కుటుంబం ఉంటుంది. ఇంటిలో ఉండే పెద్దవారి వల్ల పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు అభయంగా కుటుంబ సభ్యులు ఉంటారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయడమే మా లక్ష్యం, మా ఉద్దేశ్యం. ఎన్ని పనులు చేస్తున్నారో అవి జరుపుకోవాలి. ఆ తెలుగులో పదాలు ఏమంటాం? పదం ఉంది. సమయపాలన. నెక్స్ట్ క్వశ్చన్. The question is, name the famous music director of this music. Who is the director of this music? DC. The last clipping for Team D. This is your audio clipping. Listen to it. భాషంటే మన భవిత పైన ఆశ. ఆదికవి నన్నయ్య అక్షరాక్షర తెలుగు. ఆదికవి నన్నయ్య అక్షరాక్షర తెలుగు. తిక్కన్న చక్కన్న చెక్కింది మన తెలుగు. అన్నమయ పున్నమై వెలిగింది తెలుగు. త్యాగయ్య తీగల గడిచాడు అందరిని గడికాడు గురజాడ. అంగడుల స్వేచ్ఛకై అచంచలము. అంగలేసిన అలంపేరు చలము. కవితయను కన్యకి పోరాట పురుషుడికి. కవితయను కన్యకి పోరాట పురుషుడికి పెళ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ. భక్త చేలల్లో పద సంచారి నడుడు.
పట్ట చేలల్లో పద సంచారి నండూరి సుజ్ఞాన పీఠికల శిలారి రావూరి భావ కవితల మేస్త్రి మన కృష్ణ శాస్త్రి జాన తెలుగుల బోధిమాను మల్లాది తల్లి భాషకు అడుగు ముళ్ళకూడి పురుగు గ్రామీణ యాసకు గొడుగు పట్టెన పిడుగు అంత్యప్రాసన ముద్ర కాంతి ఆరుద్ర తెలుగు తలపై క్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కాలమను కడుపులు గాలితే. Team D, name this famous lyricist of this voice. The next is The first word is umpire. Could you tell the meaning? A person whose job is to watch a game and make sure the rules are not broken. Umpire. The umpire's decision is final. UMPIRE. Correct. The second word is furniture. Correct. Your third word is knuckle. Could you repeat it? Knuckle. Any of the joints in the fingers, especially those connecting the fingers to the rest of the hand. KNUCKLE. Correct. Please. Correct. The second word is gossip. GOSSIP. Correct. Your third word is schedule. First word is reservoir. Could you repeat? Reservoir. A natural or artificial lake where water is stored before it's taken by pipes to houses. RESERVOIR. Correct. Your second word is sacrifice. SACRIFICE. Correct. Karunya.